కీలక నిర్ణయాలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం తెలియజేసింది. 39,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు అప్రూవల్ ఇచ్చింది. అయితే ఎజెండా సమాచారం లీక్ కావడంపై ఎక్కువగా చర్చ జరిగింది. సమాచారం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు సీఎం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో లీకేజీ అంశం ప్రకంపనలు రేపింది. కేబినెట్ ఎజెండా లీక్ అవుతోందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం, కేబినెట్ ఎజెండా ఇవన్నీ ముందుగానే బయటికి లీక్ అవుతున్న విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించారు సీఎం. కేబినెట్ ఎజెండా బయటికి ఎలా వెళ్తోందని నిలదీశారు. సమాచారం విషయంలో గోప్యత ఉండాలని సూచించారు. అప్పట్లో ఎన్టీఆర్ మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేసిన విషయం గుర్తు చేశారు. ప్రతి కేబినెట్ మీటింగ్ కు ముందు మంత్రులకు ఎజెండా ఇస్తారు. కానీ ఇవాళ ఎజెండా రాలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. దీంతో సీఎం చంద్రబాబు కల్పించుకున్నారు. సమాచారం బయటికి వెళ్తోందన్నారు. అలాగే కార్యదర్శుల పనితీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం. కార్యదర్శులు గతంలో చర్చల్లో భాగస్వాములవుతూ ఏ సందేహం వచ్చినా పూర్తిగా నివృత్తి చేసేందుకు చొరవ చూపేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. 39,000 కోట్లకు పైగా పెట్టుబడులకు కేబినెట్ ఆమోదించింది. ఇప్పటి వరకు 9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. విశాఖపట్నంలో ఐటీ పార్క్, డేటా సెంటర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. క్వాంటం రంగంలో తయారీ, పరిశోధన కోసం 180 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇన్స్టిట్యూట్ కు 2.5 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రైవేటు యూనివర్సిటీ చట్టం 2016లో సవరణలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మరిన్ని ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించడంతో పాటు భూమి ఎక్కువగా ఉండాలి అన్న నిబంధన కూడా తగ్గిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫీజుల నియంత్రణ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ ఫీజు రెగ్యులైజేషన్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటుకు ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న జోనల్ వ్యవస్థలో కీలక మార్పులు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2 మల్టీ జోన్లు ఉంటే ఇప్పుడు 3 మల్టీ జోన్లకు పెంచింది. ప్రస్తుతం 6 జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం. ఉద్యోగ అవకాశాలకు సంబంధించి జోన్ల వారీగా నిబంధనలు ఉండనున్నాయి. జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. జోన్ 2 ఇప్పుడు మారిన 2025 ప్రకారం అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ. మళ్ళీ ఈ మల్టీ జోన్లో ఇంకొక జోన్ కూడా ఇచ్చారు. జోన్ 3 వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా. అంటే ఈ మొత్తం రాష్ట్రాన్ని 2 మల్టీ జోన్స్గా చేయటం జరిగింది. 1975 ప్రకారం మల్టీ జోన్లో 2 జోన్లు ఉంటే ఇప్పుడు 3 జోన్లు చేశారు. కేబినెట్ ఎజెండా ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై మంత్రులతో చర్చించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు. అలాగే సమాచార గోప్యత పాటించాలని సూచించారు.